ఈ రోజు మనం వాతావరణ పీడనం గురించి చెప్పుకుందాము. వాతావరణం చుట్టూన్నటువంటి పీడనాన్ని గాలి యొక్క ఒత్తిడిని వాతావరణ పీడనం అంటాము. వాతావరణ పీడనం వల్ల మన ప్రతి ఒక్కళ్ళ హెడ్ పైన కానీ శరీరం పైన కానీ 220 కిలోల భారం ఉంటుంది. ఆ భారం మనం తెలియకుండానే మనం గురుత్వాకర్షణ శక్తిని రివర్స్ చేయడం వల్ల మనకి అది భారం అనిపించదు. కానీ ప్రెషర్లో ఉన్న తేడాన్ని ఈక్వల్ చేయాలంటే మనం స్తూపాకారం ఉన్నటువంటి సిలిండ్రికల్ ఫామ్ లో ఉన్నటువంటి వస్తువులను ఉపయోగించాలి. మనం గుర్తుంచుకోండి, ఇప్పుడు కరెంటు స్తంభాలు కానీ టెలిఫోన్ స్తంభాలు కానీ స్తూపాకారంగా ఉంటాయి. లోపల కూడా గాలి ఉంటుంది, లోపల కూడా గాలి ఉంటుంది. ఇది కనుక మన తల మీద పెట్టుకున్నట్లయితే తల పెట్టుకున్నట్లయితే లోపల ఉన్నటువంటి గాలి పీడనం ఎంతైతే ఉందో వాతావరణం బయట ఉన్నటువంటి గాలి పీడనం కూడా ఉంటుంది. మన తల మీద ఎలాంటి భారము వాతావరణ పీడనం యొక్క ప్రభావం ఉండదు. ఇది మన 8th క్లాస్ యొక్క పాఠం. ఓకే, మన యొక్క లోపల పీడనం బయట పీడనానికి సమానం. చూపించండి ఒకసారి. సిలిండ్రికల్ ఫామ్ లో ఉండాలి. గుడ్. ఓకే, గుడ్. స్టాప్. న్యూటన్స్ బరువు ఉంటుంది. అది మన కిలోగ్రాములు చెప్పాలంటే 225 కిలోల బరువు ఉంటుంది. కానీ దాన్ని మన గురుత్వాకర్షణ వ్యతిరేకిస్తాం కదా, ఆ ప్రభావంతో వ్యతిరేకిస్తాము. అది బరువు అనిపించదు మనకి. కానీ ఆ పీడనాన్ని సమానం చేయాలంటే ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి అట్లా కరెంటు స్తంభాలు ఉన్నాయి. చూడండి సార్, రౌండ్ ఉండే లోపల ప్రజలు బయట ప్రజలు ఈక్వల్ ఉంటుంది. రెండు పాలు కూడా పడిపోవు. టెలిఫోన్ స్తంభాలు కానీ దాన్ని ఉపయోగించాలి. ఒకసారి చూపించండి సార్. లోపల ప్రజలు బయట ప్రజలు. ఓకే ఓకే. ఈ పుస్తకం ఇది టెక్స్ట్ బుక్.